ఉద్యోగ బాధ్యతలు ఏమిటో? ఆయన ఏం చేస్తారు? మా స్వామి ధర్మరక్షణ, దుష్ట శిక్షణ చేస్తారండి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం దాల్చి అధర్మం పెరిగినప్పుడు దాన్ని నిర్మూలించడం కోసమే ఒక్కొక్క అవతారం దాల్చి ఆయన ధర్మరక్షణ, లోక కళ్యాణం కోసం ధర్మరక్షణ చేయడమే ఆయన ప్రథమ ఉద్యోగం అండి. భక్తులు రక్షించడమే ఆయన ప్రథమ ఉద్యోగం. అమ్మాయిని ఇచ్చేటప్పుడు అటు పై స్థాయిలో ఉన్న వాళ్ళకే ఇవ్వాలని కదా కోరుకుంటారు. మరి మీ స్వామి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే కాస్త తప్పకుండా. మా అబ్బాయి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే రోజుకి 4-5 కోట్ల పై నుంచి 10 కోట్ల దాకా వస్తుందండి ఆదాయం భక్తుల నుంచి. అది మళ్ళీ పరకామణి సేవ ద్వారా భక్తులే లెక్కిస్తున్నారు. సప్తగిరీశ్వరుడు, సకల లోకంలో అన్ని సంపదలు ఆయనలోనే ఉన్నాయండి. లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న స్వామికి సకల సంపదలు ఆయననే. ఇదేం పెట్టుకోవద్దండి, సాక్షాత్తు ఆ నారాయణుడి మా స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన గురించి వర్ణించాలంటే ఆ 10,000 తలల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. ఒక్కొక్క అవతారంలో చెప్పాం కదా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం దాల్చి అప్పుడు మరి లోక కళ్యాణం కోసం ధర్మపత్ని ఉండాలి కాబట్టి ఒక్కొక్క అవతారంలో సీతాదేవి, రుక్మిణీదేవి, ఇప్పుడు వేదవతి. అప్పుడు త్రేతాయుగంలో మాట ఇచ్చిన ప్రకారం వేదవతిని, ఇప్పుడు పద్మావతిదేవిగా వచ్చింది మీ అమ్మాయి. అందుకని కళ్యాణం చేసుకోవడం కోసమే మా స్వామి వచ్చారు. మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దండి. మేము ఏదడిగినా మీరు దానికి 100 రేట్లు అసలు మళ్ళీ ఆ ప్రశ్నని అడగకుండా మీరు సమాధానం గట్టిగా చెప్తున్నారు. బాగానే ఉన్నాయి. మీ అబ్బాయి గుణగణాలన్నీ కూడా ఎంతో చక్కగా మాలాంటి చిన్న భక్తులను అందరికీ అర్థమయ్యేలాగా క్లుప్తంగా వివరంగా చాలా బాగా చెప్పారు. అలాగే మా అమ్మాయిలు అంటే శ్రీదేవి, పద్మావతి అమ్మవార్ల గురించి ఏమన్నా సందేశాలుంటే మగపెళ్లి వారి తరపున మీరు కూడా మమ్మల్ని ప్రశ్నలు అడిగే సమయం